వస్తారు. సో మెరైన్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా, మీరు పోలీసు వారు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే మీరు స్నానాలు ఆచరించినట్లయితే మీరు మీ యొక్క కుటుంబము చాలా సేఫ్గా ఉంటారు. సో మీరు పోలీసు వారికి సహకరించి ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా యూత్ వారికి తెలియజేయనిది ఏమంటే, ఐసోలేటెడ్ ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీలని అలాగే ఎంజాయ్ చేద్దామనే ఆలోచనతోనే అక్కడికి స్నానాలకు వెళ్ళి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు టీవీలోని పేపర్లోనే చూసే ఉంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అదే రకంగా హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎంజాయ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో స్నేహితులతో కలిసి బీచ్కి రావడం జరుగుతుంది, స్నానాలు చేయడం. అలాగే వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు నీట మునగపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఐసోలేట్ ప్రదేశాలకి వెళ్ళకుండా ఎక్కడైతే స్నానాలు ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే మీరు స్నానాలు చేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము విధి నిర్వహణలో భాగంగా మేము అన్నీ కూడాను చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించి సేఫ్గా మీకు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే స్నానాలు ఆచరించి మంచిగా మళ్ళీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపాలని మెరైన్ పోలీస్ వారి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ కూడా. సో మీరు కూడా పోలీసు వారికి సహకరించి మీరే ముందుగా నడుచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తారని అందరికీ కోరుకుంటున్నాను.